ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును. ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాడు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. సాయంత్రపు సూర్యుడు అస్తమించడానికి సమాయత్తమవుతున్నాడు. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల వెళ్ళు ఇది కూడా కంపించింది. యూరి అటాక్ బదులుగా సర్జికల్ స్ట్రైక్, పుల్వామా దాడికి బదులుగా బాల్కోట్ దాడి, ఇప్పుడు పహల్గామ్ ఘటనకు ధీటైన బదులుగా ఆపరేషన్ సింధూర్. ఏప్రిల్ 22వ తేదీ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఎంతో మంది సందర్శకులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్కు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడి పర్యాటకులను పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులు అక్కడికి వచ్చిన ఎంతో మందిని వారి కుటుంబ సభ్యుల ముందు, ముఖ్యంగా వారి భార్య పిల్లల ముందు వారి మతం అడిగి వారిని బట్టలు ఇప్పించి వారి మర్మాంగాలు సైతం చూసి కన్ఫర్మ్ చేసుకొని వారిని అతి కిరాతకంగా, అతి పాశవికంగా, క్రూరంగా చంపడం జరిగింది. అయితే ఎవరైతే చంపబడ్డారో వారి భార్యలు, మా భర్త లేకపోతే మేమెందుకు, మమ్మల్ని కూడా చంపండి అని రోధించగా ఆ ఉగ్రవాదులని, తీవ్రవాదులని వేడుకోగా వాళ్ళు వెళ్ళి మీ ప్రధానమంత్రి మోడీకి మేము పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులను చంపామని చెప్పండి అని ధైర్యంగా చెప్పడం జరిగింది. అయితే ఇది జరిగిన 15 రోజుల లోపలనే ప్రధానమంత్రి మోడీ ఎన్నో సందర్భాల్లో కూడా ఇలాంటి సంఘటనలపై మాట్లాడుతూ ఎవరైతే ఇలాంటి యాక్షన్ చేస్తారో వారికి రియాక్షన్, దాడికి ప్రతిదాడి చాలా ఘాటుగా 100 రెట్లు ఘాటుగా ఉంటుందని వారికి గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గర్మే గుస్కే మారెంగే అని, ఆతంకవాదియోకో మట్టి మే మిలానే కా సమయ్ వక్త్ ఆగయా అంటూ భారతదేశంలోని ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని నింపారు. ఆయన అన్నట్టుగానే పహల్గామ్ ఘటన జరిగిన 15 రోజులు కూడా కాకముందే ఎవరైతే మనం హిందువులం భారతదేశంలో కులమతాలకు అతీతంగా మహిళలని దేవతలకు పూజిస్తాం. ఆ దేవతలకు ఒక మనిషి ఉన్నాడంటే వారి బొట్టు, తిలకం ఏదైతే సింధూరం ఉందో అది మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది. అలాంటి సింధూరాన్ని తుడిచేసి భర్తలను చంపేసి వాళ్ళని ఒక విధవలాగా చేద్దాం అనుకున్న ఉగ్రవాదులకు సమాధానం ఇచ్చేందుకు అదే మహిళలను, దేవతల లాంటి, నారీ శక్తులు లాంటి ఇద్దరి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ అని ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి దానికి కల్నల్ సోఫియా ఖురేషి, అదేవిధంగా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ని నిర్వహించి ఏప్రిల్ 22న పహల్గామ్ ఘటన జరిగితే మే 7 తెల్లవారుజామున వీరి ఆధ్వర్యంలో మన ఆర్మీ జవాన్లు పాకిస్తాన్ లోపలికి చొరబడి ముఖ్యంగా అక్కడ సివిలియన్స్కు, అంటే ప్రజలకు కానీ పాకిస్తాన్ ఆర్మీకి కానీ ఎలాంటి ఆపదను కలిగించకుండా అక్కడున్న ఉగ్రవాదులు ఉండే 9 స్థావరాల పైన దాడి జరిపి దాదాపు 100 మంది ఉగ్రవాదులని మట్టిలో కలిపేసారు. 100 మంది ఉగ్రవాదులను మట్టిలో కలిపి ఇక్కడ ఉన్న మహిళలు, మన భారతదేశానికి సంబంధించిన మహిళల యొక్క గౌరవాన్ని కాపాడి ఒక తండ్రిలా, ఒక అన్నలా ప్రతీకారం తెచ్చుకున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అంటే మనం అక్కడున్న ఎవరికి, ఆర్మీకి కానీ సివిలియన్స్కి కానీ ప్రాబ్లం కాకుండా ప్రపంచ దేశాలందరూ కూడా ఉగ్రవాదాన్ని రూపుమాపాలన్న సమయంలో మనం అక్కడున్న ఉగ్రవాదులను చంపితే ఈ విషయానికంటే పాకిస్తాన్కి మనం ఆపోజిట్గా, ఉగ్రవాదానికి మెయిన్గా మనం ఆపోజిట్గా పోతున్నామని దాదాపు ప్రపంచంలో 150 దేశాలు మనతో పాటు నడవడానికి, మనకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చాయి. పాకిస్తాన్కి ఎప్పుడు తోడుగా ఉండే చైనా సైతం ఒక అడుగు వెనకాలకేసింది ఈ సందర్భంగా. అయితే పాకిస్తాన్లో వారికి మనం ఒక అటాక్ జరిగితే, అంటే ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో పాకిస్తాన్ ఈరోజు ఇండియాతో యుద్ధం చేసుకుంటే కూడా 3 రోజులు కూడా, అంటే యుద్ధం ప్రారంభమైతే 3 రోజులు కూడా వారికి తినడానికి ఆహార పదార్థాలు కానీ, లేకపోతే మనతో యుద్ధం చేయడానికి వారి దగ్గర బాంబు కానీ, లేకపోతే వారి దగ్గర ఎలాంటి సామాగ్రి కూడా 3 రోజులు కూడా సరిపోదు. వారు ఎక్కడ ఏ దేశానికి వెళ్ళి అప్పు కోరుకున్నా ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేరు.
ఎందుకంటే వారు చేయడానికి పాకిస్తాన్ సైన్యం ఉండొచ్చు, కానీ వారు ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి ఆ సైన్యం కూడా ఇటీవల మనం చూస్తే కూడా 100 మంది ఉగ్రవాదులు మనం మట్టి గెలిపిస్తే అక్కడ పాకిస్తాన్ సైన్యం కానీ అక్కడున్న అధికారులు కూడా అధికారికంగా అక్కడ వెళ్ళడం, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అక్కడున్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఏ రేంజ్లో సాయం చేస్తుందని. అయితే అదేవిధంగా పాకిస్తాన్లో ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం మీద పూర్తిగా విశ్వాసం సన్నగిలిన సమయంలో వారు ఎలాగైనా పబ్బం గడుపుకోవాలని ఇండియా మీద ఇలాంటి యుద్ధాలు చేయడం. ఇటీవల మనం చూస్తే కూడా మన భారతదేశంలోని అంటే మనం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత వారు నిన్న రాత్రి మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్ లాంటి కొన్ని అంటే రాష్ట్రాల్లోని కొన్ని ప్రదేశాలలో వాళ్ళు కూడా కొంచెం అటాక్ చేయడం జరిగింది. అయితే మన వాళ్ళ ర్యాకెట్లను కానీ బాంబులను కానీ మన ఆర్మీ చాకచక్యంగా డిస్ట్రాయ్ చేశారు. అంటే మన దగ్గర ఉన్న అధునాతమైన టెక్నాలజీతో వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే ఈ ఆపరేషన్ సింధూర్ పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా రిటైర్డ్ ఆర్మీ జవాన్లు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే వీళ్ళు భారతదేశానికి ఏ విధంగా సహాయపడుతున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు సాహితీ రెడ్డి, జడ్చల్ల. లాస్ట్ మంత్ పహల్గామలో జరిగినటువంటి ఉగ్రదాడి 26 మంది అసువులు బాసారు, ఆడవాళ్ళ సింధూరం తీసేశారు, వాళ్ళని చంపారు, మమ్మల్ని కూడా చంపండి అని వేడుకుంటే వెళ్ళి మీ మోడీ గారికి చెప్పండి అని చెప్పారు. మోడీ గారికి చెప్పారు. ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాము. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మరి ఒక 2 మహిళా నాయకురాల నేతృత్వంలో సోఫియా ఖురేషీ గారు, వ్యోమికా గారి నేతృత్వంలో ఒక ఆమె దగ్గరికి వస్తే ఆడవాళ్ళే బుద్ధి చెప్తారు. మా భారతదేశంలో ఆడవాళ్ళు దేంట్లో తక్కువ కాదు, నారీ శక్తి అంటే ఏందో చూపించాలి అని మోడీ గారు ఆడవాళ్ళ సమక్షంలోనే వాళ్ళకి బుద్ధి చెప్తున్నారు. సింధూర్ ఆపరేషన్ అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా సింధూర్ అంటే ఏందనేది చూస్తుంది. ఒక సింధూరం పోతే ఒక భారత మాత ఎలా బాధపడుతుందనేది, దానికి తగిన రివెంజ్ ఎలా తీసుకుంటున్నాం అనేది మోడీ గారు చేసి చూపిస్తున్నారు. మాకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం మా అదృష్టము. ఒక తండ్రిగా, అన్నగా ప్రతి ఒక్క బాధ్యత నిర్వహిస్తూ ఇంకా మోడీ గారికి వెళ్ళి చెప్పండి అనడము కరెక్ట్ కాదు. అయినా మేము మా మహిళలు చెప్పుకునే లోపలనే 11 days కూడా చేసుకోక ముందే వాళ్ళ పైన ప్రతీకారం తీర్చుకున్నారు. నరేంద్ర మోడీ గారు మానవత్వంతో ఇంకా అక్కడ ఉగ్రవాదులను మాత్రమే మట్టున పెట్టారు. అక్కడ సామాన్య ప్రజల దగ్గరికి కానీ ఆర్మీ దగ్గరికి కానీ వెళ్ళలేదు. వాళ్ళు మాత్రం విచక్షణారహితంగా హిందువా నువ్వు ముస్లిమా అని చూసి మరీ చంపేశారు. ఇప్పుడు పుట్టే ప్రతి పిల్లలకు కూడా సింధూర్ అని నామకరణం చేస్తున్నారు. ఆ రేంజ్లో మహిళలు కూడా ముందు ఉండి ఒక దాడిని ఎదుర్కొని పాకిస్తాన్ పైన 9 స్థావరాల పైన దాడి చేసి 100 మంది పైన ఉగ్రవాదులను అడ్డుపెట్టారు. ఇంకా కూడా ఇది కొనసాగాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మేము సొంతం చేసుకుంటాము. ఇంకా కూడా మహిళ ముందలే వాళ్ళ భర్త చనిపోతే సింధూరం పోయిందని చెప్పేసి ఆ ఏడుపు అనేది పాకిస్తాన్ దానిపైన శాపంగా మారింది. మోడీ గారు దానికి సింధూరం నామకరణం చేసి మరి ఈ విధంగా చేయడము యావత్ ప్రపంచము భారతదేశంతో ఉన్న ప్రతి మహిళ మేమంతా చాలా రుణపడి ఉంటాము మోడీ గారికి. ఇంకా మిలిటరీ ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరూ సెలవులను రద్దు చేసుకొని మరి వెళ్ళి ఆ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. చిన్నపిల్లలను వదిలేసి భార్య వాళ్ళని వదిలేసి మరీ పోయి చేస్తున్నారు. వాళ్ళ వంతుగా వాళ్ళు చేస్తున్నారు, దేశాన్ని కాపాడుతున్నారు. మనం కూడా సామాన్యంగా ఉండి మనం ఏం చేయాలి, ఇప్పుడు అక్కడెక్కడో జరుగుతుంది అని చూసుకుంటూ కూర్చోకుండా ఎంతో మంది స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నారు. మన చుట్టుపక్కల కూడా ఏమవుతుందో మనం కూడా అవేర్నెస్ రావాలి. మనకు మహిళలు ముఖ్యంగా ఇంటి పక్కన కొత్త వాళ్ళు ఎవరైనా కనిపించినా మనము అక్కడ ఖురేషీ గారు, వ్యోమికా గారు ఏ విధంగా భారత సైన్యంతో పోరాడుతున్నారు, వాళ్ళని మట్టుబెడుతున్నారు. మనం కూడా లేడీస్ ఎవరున్నా ప్రతి ఒక్కటి ఏదైనా విషయం కొత్తగా జరిగినా మన దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం కూడా ఒక సైనికుల్లాగా పోరాడాలి. నుదుటిన సింధూర్ పోతే ఆమె ఏడుపు ఎంత బాధ అనేది చూసింటారు. ఒక దేశమే నాశనం కావడానికి కారణమవుతుంది ఆ సింధూర్ అనేది. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. కాబట్టి సింధూర్ ఆపరేషన్ 2-3 ఎంతవరకు వీలైతే అంతవరకు చేసి నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని సేఫ్గా ఉంచుతారు. మహిళలను చిన్న చూపు చూడకుండా నరేంద్ర మోడీ గారు నారీ శక్తి అని మాటల్లోనే కానీ చేతల్లో కూడా చూపించిన నరేంద్ర మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్. ధన్యవాదాలు. భారతానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ వచ్చేసి పాకిస్తాన్కు మనకు మధ్యలో వచ్చేసి ఎన్నో ఆపరేషన్లు జరిగినాయి. కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పెహల్గామ్లో ఏప్రిల్ 22వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలోనే
అత్యంత దారుణమైన సంఘటన. ఎందుకంటే పర్యాటకులకు ఆ స్థలానికి వచ్చిన తర్వాత వాళ్ళు పర్యాటకుల పైన వచ్చేసి దాడి చేయడము చాలా హేయమైనటువంటి విషయము. ఎందుకంటే ముఖ్యంగా వచ్చేసి వాళ్ళను హిందువులా ముస్లింలా అని నిర్ధారించి వాళ్ళ భార్యల ముందే చంపడం జరిగింది. ఒక భర్తను వచ్చేసి భార్య ముందల చంపితే ఎంత వేదన ఉంటుందో అనేటటువంటి ఒక ఆలోచనతోన ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రోజే వివరణ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రతిఫలంగా, దీనికి భిన్నంగా, దీనికి 100% ఎక్కువ వచ్చేసి మీకు వచ్చేసి రిటర్న్స్ వచ్చేసి ఇస్తామని చెప్పడము వాళ్ళు జరిగిందన్నట్లు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సింధూరము అంటే నుదుటి కుంకుమ బొట్టు వాళ్ళు పూర్తిగా ఆ కుంకుమ బొట్టుకు దూరం కావడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి టైటిల్ ఎవరు పెట్టినరో కానీ ఇది చాలా మంచి టైటిల్ అన్నట్లు. ఆ జరిగినటువంటి సంఘటనకు వచ్చేసి కరెక్ట్ మ్యాచ్ అయ్యేటటువంటి ఒక టైటిల్ అంటే ఒక శీర్షిక అని చెప్పుకోవచ్చు ఇది యాక్చువల్గా. అయితే ప్రస్తుతం వచ్చేసి మనం వచ్చేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ పేర్లో వచ్చేసి భారతదేశానికి సరిహద్దు ప్రాంతాలైనటువంటి స్థావరాలు ఎవరైతే ఉగ్రవాద స్థావరాలు ఉండవో ఆ స్థావరాల పైన వచ్చేసి కేవలము ఉగ్రవాద స్థావరాల మాత్రమే మనం వచ్చేసి దాడి చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారని అంటే మాకు వచ్చేసి ఉగ్రవాద దాడులు కాదు, పాకిస్తాన్ మీదనే వచ్చేసి భారత్ అటాక్ చేసింది అనేటటువంటి బయటికి ఒక అబద్ధమైనటువంటి న్యూస్ను వచ్చేసి మనకు ఇస్తుందన్నట్లు. కానీ నిజానికి వచ్చేసి అలా జరగలేదు. ఎందుకంటే స్థావరాలకు నజదీక్ అంటే దగ్గరలో వచ్చేసి సివిలియన్స్ కూడా ఉంటారు కనుక జరిగినటువంటి బాంబు పేలుడు పైన వచ్చేసి ఎప్పుడైతే అది సిల్లింగ్ అవుతుందో దాన్ని ఫైరింగ్ భాషలో వచ్చేసి రీకోచిట్ అంటారు అన్నట్లు. అంటే ఒక రాయికి ఫైరింగ్ గుండు తాకిన తర్వాత అక్కడ నుంచి అది స్ప్లెడ్ అవుతుంది అంటే సిల్లింగ్ అవుతుంది. పక్కలో ఉన్నటువంటి ఏరియాకి వచ్చేసి డేంజర్ జోన్ అంటాం యాక్చువల్ ఫైరింగ్ భాషలో. ఆ ఏరియాలో డేంజర్ జోన్లో ఎవరైతే ఉంటారో ఆ ఏరియాలో కూడా వచ్చేసి దెబ్బ తాకే అవకాశాలు ఉంటాయి, మరణించే అవకాశాలు ఉంటాయి అన్నాడు. అలా జరిగింది మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళ వచ్చేసి సివిలియన్స్ మీద ఎవరు కూడా వచ్చేసి మన సైనికులు దాడి చేయలేదు అని మనకు అందరికీ ఈ మీడియా ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము వచ్చేసి మా దగ్గర అణుబాంబులు ఉండవి, మేము వచ్చేసి అణుబాంబులు వేస్తాము, అవేస్తాము ఇవేస్తాం అన్నట్లు. పాకిస్తాన్ వాళ్ళది కేవలం వచ్చేసి ఒక మేకపోతు గాంభీరం మాత్రమే అని తెలుసుకోవాలి. అలాంటిది ఏది చేయలేరు. ఎందుకంటే మన దగ్గర వచ్చేసి ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, అదేవిధంగా వచ్చేసి బార్డర్లో ఉన్నటువంటి బిఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, అదేవిధంగా వచ్చేసి ఐటీబీటీ ఉంది, సిఐఎస్ఎఫ్ ఉంది. అంటే మనలను మనం వచ్చేసి రక్షించుకోవడానికి ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా మన దగ్గర ఉంది. ఒకవేళ ఒక్కొక్క సైనికుడు వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఒక్కరొక్కరు నిలబడ్డా కూడా మనలను మనం రక్షించుకోవడానికి ఇంకా సైన్యం మన దగ్గర మిగిలి ఉంటుంది. ఆ విషయం వచ్చేసి ఈ పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి గుర్తించుకోవాలి. ఇది ఆ విషయం వాళ్ళకి తెలుసు. కేవలం ఏందనంటే భయపెట్టడం మాత్రమే వాళ్ళ యొక్క ధర్మము. రెండోది అటు సైనికులని చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటు. సైనికులే ఉగ్రవాదులుగా మారినప్పుడు మరి వాళ్ళ సైనిక శిక్షణ ఏ విధంగా ఉంటుందో వాళ్ళ సైన్యం వచ్చేసి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నట్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మధ్యనే వచ్చేసి నిన్ననే వచ్చేసి ఒక మీటింగ్ పెట్టి సుదీర్ఘంగా చర్చించి వారు వచ్చేసి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇది ఆపరేషన్ సింధూర్ వచ్చేసి ఫేజ్ 1 మాత్రమే అయిపోయింది. ఫేజ్ 2 వచ్చేసి ఊహించని రీతిగా ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రతి భారతీయుడు ఒక సైనికులుగా మారాలి. ప్రతి వ్యక్తి ఒక ఇంటి నుంచి వచ్చి పోవడానికి సిద్ధంగా ఉండాలి. మేము మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వాసులమైనటువంటి మాజీ సైనికుల తరఫు నుంచి మేము హెచ్చరిస్తున్నాము. మేము వచ్చేసి ఏం చెప్తున్నామంటే అవసరం వస్తే మేము మాజీ సైనికులం మాత్రమే, కానీ ఇంతకుముందు సైనికులం అన్నటువంటి విషయము వాళ్ళకు తెలియపరిచే విధంగా వచ్చేసి కావలిస్తే మేము కూడా వచ్చేసి అవసరం మేరకు వచ్చేసి సైన్యంలో మళ్ళీ చేరి వాళ్ళతో పాటు వచ్చేసి వాళ్ళకు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక మాజీ సైనికులుగా ఇప్పుడు యుద్ధం అంటూ వచ్చిందంటే మీరు ఇక్కడున్న యువతకు కానీ ప్రజలకు కానీ మీరు ఎలాంటి సందేశం ఇద్దామనుకుంటున్నారు? మాజీ సైనికుడిగా మీరు దేశానికి ఎటువంటి సేవలు అందిద్దామని అనుకుంటున్నారు? నేను మాజీ సైనికునిగా
నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు భారతదేశంలో సంభవించినప్పుడు ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే యువత ఏ విధంగా తయారు చేయాలని అంటే చిన్న వయసులోనే డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, ఇందులో అనుశాసన అంటాం అన్నట్లు. సో ఇవి నేర్పించాలంటే ఏదో ఒక కోవకు చెందిన క్రమశిక్షణకు సంబంధించినటువంటి కోవకు చెందినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు వచ్చేసి ఎన్సీసీ ఉందన్నట్లు. ఎన్సీసీలో ప్రతి పాఠశాలలో, అది గవర్నమెంట్ పాఠశాల అయినా సరే, అది ప్రైవేటు పాఠశాల అయినా సరే, పిల్లలకు వచ్చేసి చిన్న వయసు నుంచే ఎన్సీసీలో మనం అభ్యాసం చేయించినట్లయితే వాళ్ళకు క్రమశిక్షణ పట్ల అవగాహన అనేది పెరుగుతుంది అన్నట్లు. దాని నుంచి ఇట్లాంటి సంఘటన సంభవించినప్పుడు వాళ్ళను సెకండ్ ఫోర్స్ అంటే మొదటి ఫోర్స్ కాకుండా సెకండ్ ఫోర్స్కి సెమీ ఫోర్స్ కాకుండా కిందికి ఇంకా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కనీసం బార్డర్లో డిస్ప్లే చేసి వాళ్ళ నుంచి మనం సేవలు అందించుకోవడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. ఒకటి అదేవిధంగా ప్రపంచంలో కొన్ని దేశాలలో యువత కంపల్సరీ 5 లేకపోతే 3 సంవత్సరాలు సైన్యంలో సేవ చేయాలనేటటువంటిది కొంత ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కొన్ని దేశాలలో డిఫెన్స్లో సేవ చేయాలనేటటువంటిది ఉంది. మన భారతదేశంలో కూడా ఆ చట్టం తీసుకొస్తే అది దేశానికి సేవ చేసి ఇలాంటి సమయంలో దేశానికి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 18 సంవత్సరాల పైన ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉండరో వాళ్ళు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు కనుక అట్లాంటి వాళ్ళకి మనం శిక్షణ ఇచ్చినట్లయితే, శిక్షణ అవసరం ఉంటే మాలాంటి మాజీ సైనికుల ద్వారా క్యాంపులు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి వాళ్ళకు థర్డ్ ఫ్రంట్ అంటే మూడో విధంగా వాళ్ళను కూడా ఉపయోగించుకోవడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. దీనిపైన కులానికి, మతానికి, వర్గానికి ఎలాంటిది సంబంధం లేకుండా ఇట్లాంటి రాజకీయ నాయకులు దీని మీద దృష్టి పెడితే మనము సురక్షితంగా ఉంటాము, మన దేశం సురక్షితంగా ఉంటుంది. మన దేశం ఈ విధంగా చేయడం వల్ల అగ్రస్థానంలో ఉంటుందని నా యొక్క అభిప్రాయం. జై హింద్. నా పేరు మంగి శ్రీనివాసులు. నేను ఆర్మీ ఎక్సర్స్ మ్యాన్. నాది స్వస్థలం ఎదిరా. నేను ఆర్మీలో 20 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. భారతీయులకు అందరికి, హిందువులకి ఒక సింధూరం అంటే బొట్టు అనేది చాలా పవిత్రమైనది. ఆ పవిత్రమైన బొట్టును కూడా వాళ్ళకు బెదురుకొని మా భర్తలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు తన సింధూరాన్ని కూడా చెడుపుకొని, మనం ఏదో మతం మన బొట్టు చూస్తే మనం హిందువులు అనుకొని మనం చంపేశారని చెప్పేసి బొట్టు చెడుపుకొని కూడా చెడుపుకుంటే కూడా వాళ్ళకు ఇది కాలేదు. దాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా చంపడం వల్ల వాళ్ళు అది కాల్చడం కాకుండా మన యొక్క ప్రధానమంత్రి గారు మోదీ గారికి కూడా మీరు ఏం చేస్తారో చెప్పుకోండి. మీ ప్రధానమంత్రి మోదీకి జాగే అప్నా మోదీకో బతా బోల్కర్కి వాళ్ళు చెప్పారు. ఆ చెప్పడం వల్ల మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా విదేశీ పర్యటనలో ఉండి ఇలాంటి సంఘటన జరిగినప్పుడే అక్కడి పర్యటనను మొత్తం ఆపుకొని మన ఇండియాకు అదే రోజు అక్కడ పాల్గామ్కి వెళ్ళేసి అక్కడ జరిగిన విద్రోహాలను అన్ని చూసి ఆయన ఒక టార్గెట్ చేసుకొని ఏ విధంగా అయితే మన ఆడవారి యొక్క సింధూరాన్ని వాళ్ళు దోచుకున్నారో, సింధూరం అనేది మన భారతీయుల మందరం ఏం చేస్తామంటే ఒక మనిషి మరణించిన తర్వాత 10 రోజులు లేదా 12 రోజుల తర్వాత మనము కర్మకాండలను జరుపుకుంటాము. ఆ విధంగా మనోళ్ళు వాళ్ళకు టైం ఇది ఇవ్వకుండా 12 రోజులు 14 రోజుల లోపలనే వాళ్ళను అంతు పెట్టాలని చెప్పేసి పాకిస్తాన్ POK అండ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై మన ఆర్మీ కూడా ఎట్లాంటి ఉగ్రవాదులు చేశారు కాబట్టి అక్కడున్న ఆర్మీకి కానీ అక్కడున్న సివిల్ పబ్లిక్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా, వాళ్ళకి ఎలాంటి ద్రోహాలు చేయకుండా ఓన్లీ ఉగ్రవాదుల యొక్క స్థావరాలపైననే దాడి చేసి రాత్రి 1:05 స్టార్ట్ చేసి 1:25 ముగించారు. అంటే ఎంత స్పీడ్ చేశారు. అది కూడా మనం ఒక భారతీయులైనటువంటి భారత నారీలు ఇద్దరు ఆఫీసర్స్, ఒక వింగ్ కమాండర్, ఆ తర్వాత ఒక కర్నల్ సోఫియా ఖురేషి అనే కర్నల్, వాళ్ళిద్దరు కలిసి ఇది ఒక కమాండింగ్, ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ యొక్క మొత్తము కమాండింగ్ చేయడం జరిగింది. వాళ్ళు మనం ఏం చేశారంటే మా సింధూరాలు తీసుకున్నప్పుడు మా లేడీస్ ఆఫీసర్స్ చాలు మీ పాకిస్తాన్ మొత్తం మట్టు పెట్టడానికి అనే ఉద్దేశంతో ఓన్లీ మన జెంట్స్ ఆఫీసర్స్ కాకుండా ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే వాళ్ళు ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ సక్సెస్ చేయించారు. 100 నుంచి 80 మంది ఉగ్రవాదులను ఆ మట్టు పెట్టారు. దీనికి మనం చాలా గర్వించాలి. మన మోదీ గారు అనేటువంటి ప్రభుత్వం ఎంత స్పీడ్గా ఇంత ఇది చేసిందంటే ఇప్పుడు కూడా వాళ్ళు మన పాకిస్తాన్ వాళ్ళు కూడా మన వారి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు రెడీ అంటే వాళ్ళు చాలా భయపడుతున్నారు మన ఇండియాకి. మన ఇండియా ఎంత ముందున్నది దాని కొరకు భయపడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ మన మీద ఎలాంటి చర్యలు చేపట్టిన మనం ఒక బాంబు వేస్తే మనం 100 బాంబులు వేసే విధంగా మన ఇండియా ఉన్నది. అదేవిధంగా మేము కూడా ఎక్స్ఆర్మీ కాబట్టి మనకు ఈ రోజు కాల్ చేసినా సరే మేము మళ్ళీ వెళ్ళి మన దేశం కొరకు లడాయి చేయడానికి మేము రెడీగా ఉన్నాము. జై హింద్, జై భారత్. నా పేరు హనుమంత్.
నేను మాజీ సైనికుడిని. ఏరో ఇంజన్ ఫిట్టర్గా పనిచేశాను 16 సంవత్సరాలు. భారత ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో సైన్యం అంతా కూడా సంసిద్ధంగా పాకిస్తాన్ను ఎదుర్కొనే సత్తా మన దేశానికి ఉంది. మన యువత కూడా దేశం మీద ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు యువత కూడా మారక ద్రవ్యాలకు తాగుడుకు బానిసలు కాకుండా మన దేశం కోసం ఆర్ఎస్ఎస్లో కానీ ఎన్సీసీలో కానీ దేశం కోసం ఒక సాయుధ బలకంగా తయారై యువకులు దేశాని కోసం ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటే మన దేశం ఎవడు కన్నెత్తి కూడా చూడాలని నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే అక్కడ జరిగినటువంటి ఘటనకు భారత ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వం కానీ నిన్ననే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఖండిస్తూ ఒక పెద్ద ర్యాలీ కూడా తీయడం జరిగినది. అయితే మేము కూడా ఏమంటే ఒక సైనికుడిగా మేమేమంటామంటే ఈ దేశం ఉన్న పహల్గామ్లో జరిగినట్టున్న పహల్గామ్ వరకే పరిమితం కాదు, అది ఈ దేశం మీద జరిగినట్టు దాడిగా పరిగణిస్తూ దాన్ని మనం ఖండిస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కానీ ప్రతి యువకుడు కూడా ఈ ఘటనను స్ఫూర్తిగా తీసుకొని మనం ఇదొక నిదర్శనంగా మనం తీసుకొని ఎన్సీసీ కానీ ఆర్ఎస్ఎస్లు కానీ దేశం కోసం పాటుపడే రకంగా మనం ఒక సైన్యులాగా పనిచేసి మన దేశాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఇది తీవ్రమైన కండిషన్గా సైనిక చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎప్పుడైనా ఎవడైనా కూడా మన దేశం మీద ఎవడన్నా కన్నెత్తి చూసినా లేకపోతే దాడి చేసినా వాడిని కూడా చంపే సత్తా కూడా మనకు ఉండాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. నా పేరు నయీం ఇమ్రాన్. జై హింద్, జై భారత్. పాకిస్తాన్ వాళ్ళు కూడా ముస్లిమ్సే, మేము కూడా ముస్లిమ్సే. కానీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మా మతంలా కానీ ఎట్లాంటిది ఒక ప్రాణం తీయాలంటే మా ముస్లిమ్స్ల దాంట్లో మా ఇస్లాంలో కానీ మా దేవుడు ఏది పర్మిషన్ ఇవ్వలే. ఏదైతే భూమిలో మేము ఉన్నామో దానికి ప్రేమించాలి. వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయితే పెట్టి మోడీ గారు మన ఇండియాలోకి వెళ్ళి వాళ్ళకు టార్గెట్ చేసి ఏదైతే ఉగ్రవాదులకే టార్గెట్ చేసి పర్టికులర్గా వాళ్ళకే చంపుతున్నారు. అమాయకుల వాళ్ళ జోలికే పోతలేవు. ఏదైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ అడ్డాలు కానీ ఐఎస్ఐ ఏజెంట్స్ కానీ ఈ ఉగ్రవాదులకే టార్గెట్ చేసి వాళ్ళపైననే దాడి చేస్తున్నారు మన ఇండియన్ ఆర్మీ కూడా. మన ఆపరేషన్ సింధూర్ మా ఆడబిడ్డలకు సింధూరం తుడిపిన ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళకు ఈ ఆపరేషన్ సింధూర్ అని మన అక్కోళ్ళ వాళ్ళ దాంట్లో చెల్లెలకు కానీ వీళ్ళ భర్తలకు చంపిన దానికి ఆపరేషన్ సింధూర్ ఏదైతే పెట్టి వాళ్ళకు జవాబు ఇచ్చారో మనం చాలా గర్వంగా ఉన్నాము. ఈరోజు ఇండియన్ ముస్లిమ్స్ కూడా మనం దేశం కోసం కొట్లాటే టైం వచ్చింది. వాళ్ళకు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో మేము దానికి ఈ టైంలో మేము కూడా ఇండియన్ ముస్లింగా నిరూపించుకోవాలి. మా దేశంకి ప్రేమించి వాళ్ళకు మూతోడు జవాబు ఇవ్వాలి. మేము ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్గా ఉంటాము. ఇండియన్ ముస్లిం దేశం కోసం ప్రాణ త్యాగం కూడా చేయనిగా సిద్ధంగా ఉన్నాము. దీనికి మేము ఒకటే, దీంట్లో కులము మతం ఏముండదు, మాకు దేశం ఫస్ట్ ఉంటుంది. దీంట్లో ఏదైనా ఉండని. జై హింద్, జై భారత్. भारत माता की जय, भारत माता